పాలకులు మారిన ప్రభుత్వాలు మారిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల తీరు మాత్రం మారట్లేదని చెప్పవచ్చు. ఈ ప్రభుత్వ పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎందుకంటే కుడకూడ గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా బయటికి వెళ్ళడం జరిగింది ఈ విద్యార్థులు అయ్యి. కానీ మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాము, వంటశాలకు కూడా బయట వంటలు చేస్తున్నారు. వర్షం వస్తే చాలు మొత్తం బృతమయం అవుతుంది. అసలు ఈ స్థితిగతుల గురించి మన దగ్గర ఈ స్కూల్ సంబంధించినటువంటి మేడం రమణ గారు ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. హెడ్ మాస్టర్ గారు నమస్తే మేడం. మేడం, అసలు వర్షం వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సార్, వర్షం వస్తే గ్రౌండ్ మొత్తం బురదగా మారిపోతుంది సార్. గ్రౌండ్ యాక్చువల్గా మేము ఇక్కడ క్లాస్ రూమ్స్ జరుపుకుంటాము, పిల్లలకు ఆట స్థలంగా ఉపయోగించుకుంటాము. పిల్లలు తినడం కూడా ఇక్కడనే చేస్తారు సార్, ఈ గ్రౌండ్లో కూర్చొని. అయితే వర్షం వచ్చినప్పుడు బురదగా మారుతుంది. అది ఈ స్కూల్ పైన ఉన్న కాలనీ నుంచి మొత్తం కూడా నీరు మా పాఠశాల పక్కన ఎలాంటి అనుమతి లేకుండా ఒక డబ్బా కొట్టు కట్టి, ఒక మురిక్కాల్వ కట్టి మా పాఠశాల గోడను తవ్వి ఊరి మురిక్కాల్వ నీళ్ళన్నీ బల్లిలోకి పంపిస్తారు సార్. దానివల్ల మా మురిక్కాల్వ నీళ్ళన్నీ వచ్చి తినే దగ్గర ప్రిజర్వ్ అయ్యి నిల్వ ఉండి పిల్లలకు చాలా అసౌకర్యం కలుగుతుంది సార్. పిల్లలు కూడా తినేటప్పుడు కూడా దుర్వాసన వస్తుంది ఆ వాటర్కు. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను సార్. అంటే మీరు ఈ సమస్యను ఏమైనా ప్రభుత్వం తీసుకుపోయారా, మీరు ఎవరైనా విన్నవించుకున్నారా? డిఓ గారు దీని మీద ఎవిడెన్స్ మేము డిఓ గారికి, కలెక్టర్ గారికి రిటర్న్ పూర్వకంగా లెటర్లు పంపించినాం సార్. ఇప్పుడు డిఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. సార్ కూడా ఇప్పుడే చూశాను స్కూల్కు రాగానే. ఇంతకుముందు వచ్చినప్పుడు ఆల్రెడీ ఇచ్చాం, మొన్న వారం రోజులు వర్షాలు వచ్చినప్పుడు రిటర్న్ పూర్వకంగా డిఓ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం సార్. అంటే ఇక్కడ సుమారు 1 నుంచి 10 తరగతి వరకు ఉన్నది. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏ విధంగా ఉన్నాయి? 276 మంది విద్యార్థులు ఉన్నారు సార్, బాలబాలికలు ఇక్కడ. అంటే 1 to 6 నుంచి లేదు సార్, ఒక 1 to 6 1 నుంచి 5 వరకు 254 మంది ఉన్నారు సార్. 6 నుంచి 10 వరకు 274 మంది ఉన్నారు సార్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు బోత్ మీడియాలు ఇక్కడ రన్ అవుతున్నాయి సార్. పాఠశాలల స్ట్రెంత్ కూడా మన జిల్లాలోనే అత్యధికంగా ఉన్న పాఠశాలల్లో ఈ పాఠశాల కూడా ఒకటి సార్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కావచ్చు, పాలకులు కావచ్చు? సార్, ఒకటే నా విన్నపం ఏంటి అంటే, ఊర్లో ఉన్న మురుగునీరంతా పాఠశాలకు గోడను తవ్వి రంధ్రం పెట్టి పాఠశాల క్యాంపస్లోకి నీళ్లు వదులుతున్నారు సార్. దయచేసి అట్లా కాకుండా వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్గా చూసుకొని పాఠశాలకు పిల్లలకు అసౌకర్యం కలగకుండా చేయాలని నా విన్నపం సార్. స్కూల్లోకి వదలడము కారణం ఏంటంటే, ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఈ ఏదైతే డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ మాత్రం ఇప్పటికే డెడ్ అయింది. ఇది పొంగి పొందుతున్న సమయంలో ఈ మొత్తం కూడా ఈ యొక్క నీళ్ళని కూలగొట్టి దీంట్లో మొత్తం కూడా వాటర్ పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఈ డబ్బాలు ఏదైతే ఉందో ఈ డబ్బాల వల్లనే, ముఖ్యంగా ఈ డబ్బాల ఏదైతే ఎవరుతున్నారో ఈ డబ్బాలు అధికారికంగా కాకుండా అనాధికారికంగా మాత్రమే వేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ డబ్బాలు తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఎందుకంటే అసలు వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే భారీ వర్షం వచ్చింది అంటే ఖచ్చితంగా మాత్రం అందులో నీళ్ళు పోతున్నాయి. దాన్ని మనం గమనించాలి. ఇక్కడ 1 నుంచి 10 వరకు స్కూల్ వెళ్ళవుతుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పోవాలంటేనే అసలు చాలా ఇబ్బందికర పరిస్థితి. అయినా కూడా ఇక్కడ అంతా మధ్యతరగతి పిల్లలు, బీద పిల్లలు ఉండటం వల్ల ఇక్కడ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా రన్ అవుతుంది. అయినా కూడా ఇక్కడ ఏ అధికారి కూడా పట్టినట్టు వివరిస్తున్నా చెప్పదు. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు లేవు. ఇంతమంది సుమారు 500 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నా కూడా ఇక్కడ మరుగుదొడ్లు కానీ లేకపోతే బాత్రూములు కానీ సరైన వసతులు లేవు. అంతేకాదు చినుకు పడ్డదంటే వాళ్ళు వీళ్ళు మొత్తం చిక్కట అవుతుంది. ఇక్కడ అన్నం తిన్నామన్నా లేకపోతే ఆటలాడుకున్నామన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని డబ్బాలు తొలగించాలి. అంతేకాకుండా స్కూల్లోకి వాటర్ రాకుండా డ్రైనేజీ సమస్యను తీర్చాలి. అంతేకాకుండా ఇక్కడ మొత్తం స్కూల్లో మట్టిని పోయించి పిల్లలకు న్యాయం చేయించే విధంగా ఉండాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి.